శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద శ్రావణ్ కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ దంపతులకు ఆశీస్సులుండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. సంక్షోభాలు, సమస్యలు అధిగమించి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రభుత్వ వైఫల్యం, ముందు చూపు లేకపోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా తెలంగాణ వాళ్లకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున అమ్మవార్ల దర్శనానికి తీసుకువస్తానన్నారు. భ్రమరాంబిక తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూడవసారి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని మనసా వాచా కర్మణ స్వామివారికి అమ్మవారికి పూజలు చేయడమైంది. వాస్తవానికి ఈ రైతాంగం సమస్య అంతా కూడా, ఇవాళ యూరియా సమస్య అంతా కూడా కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే. వాళ్ళు కొంత ముందస్తుగా కనుక ఫోర్కాస్ట్ చేసుండి, ప్లాన్ చేసుండి, ప్రొయాక్టివ్గా కనుక ఎక్కడెక్కడ స్టాక్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వంతో మిగతా చోట్లలో అన్ని రకాలుగా కొంత నెట్వర్క్ చేసి, లాబింగ్ చేసి ఆ స్టాక్ ఎస్టిమేషన్ ప్రాపర్గా వేసున్నట్టయితే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వందే వైఫల్యం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్వాముల వారు ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులతో ఈ సమస్యను రైతులు తట్టుకొని నిలబడి మళ్ళా యథాతథిగా వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా యూరియా సమస్య నుండి బయటికి రావాలని చెప్పి నేను రైతుల పక్షాన స్వామివారిని ప్రార్థిస్తాను. ప్రజల యొక్క ఆశీస్సులతో, ఆ భ్రమరాంబిక తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూడవసారి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని మనసా వాచా కర్మణ స్వామివారికి అమ్మవారికి పూజలు